హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. లాస్ట్ వీడియోలో మేము గోకర్ణ నుంచి పలోలియం ఎలా వెళ్ళాము, ఏం తిన్నాము, మేము బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాము అని చూసారు కదా. ఇంకా ఈ వీడియోలో పలోలియం నైట్ లైఫ్, ఇంకా స్ట్రీట్ షాపింగ్, ఇంకా క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా చూడబోతున్నారనమాట. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఫ్యూచర్ లో రాబోతున్నాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ మంచిగా రెడీ అయిపోయి అయితే బీచ్ దగ్గరకు వచ్చేసాము. నైట్ లైఫ్ అంతా ఇక్కడ పలోలియం బీచ్ దగ్గర ఎలా ఉంటది అని చూద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి బోట్ ని ఒడ్డుకు తీసుకొస్తున్నారు. డే టైమ్ అంతా ఫిషింగ్ చేశారు. ఫిషింగ్ అయిపోయిన తర్వాత ఇక నైట్ బోట్ ని ఒడ్డుకు తీసుకొస్తున్నారు. ఇవి వాళ్ళు పట్టిన చేపలు అన్నమాట. అన్ని ఒకే రకమైన చేపలు, మళ్ళీ ఇంచుమించు సేమ్ సైజ్ ఉన్నాయి. ఇవైతే భలే అనిపించింది అనమాట. ఎందుకంటే అన్ని ఒకే రకమైన చేపలు మళ్ళీ ఇంచుమించు సేమ్ సైజ్ అయిపోయేసరికి అరే అట్లా ఎట్లా పాసిబుల్ అని అనిపించింది. చూడండి ఎన్ని చేపలు పడ్డాయో. ఇంకా చేపల పేరేంటిదో తెలుసుకుందామని అక్కడ ఒక అంకుల్ని అడిగితే చెప్పాడు, వినండి మీరు కూడా. బాంగ్డా తెలుసా మనకు ఒక్క పీస్ 90 రూపాయలు తీసుకున్నాం. ఒక పీస్ 4 రూపాయలు, 4 రూపీస్. చాలా కాస్ట్. మనం దాన్ని వేస్తే బటర్ వేసి చేసినాడు 90 రూపాయలు. చాలా చీప్ అసలు. చేపల కూర వండుకోవచ్చు. ఇక్కడ పీసెస్ లెక్క అమ్ముతున్నారు అనమాట. ఆ చేపలను ఒక్క పీస్ వచ్చేసి 4 రూపీస్ అనమాట. మేము గోకర్ణలో బటర్ ఫిష్ తిన్నప్పుడు ఆ ఒక్క బటర్ ఫిష్ కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ తీసుకున్నాడు. సో వాళ్ళు కొనేది 4 రూపీస్, చాలా తక్కువ కొని మనకి ఎక్కువ అమ్ముతున్నారు కదా అని బాగా చెప్తున్నాడు అనమాట ఆ మాటలలో. సో ఇక్కడ వచ్చేసి మేము స్ట్రీట్ షాపింగ్ అంతా, స్ట్రీట్ ఎలా ఉంటది, ఏమేమి దొరుకుతున్నాయని చూస్తున్నాం. ఇక క్యాప్ వచ్చేసి అది 200 రూపీస్ అన్నారు. మేము గోవా ట్రిప్ అంతా తిరిగినాం కానీ క్యాప్ అయితే కొనుక్కోలేదు అనమాట. ఎందుకు ఒకసారి ఇక్కడనే యూజ్ అయింది, మళ్ళీ అది షోకి తప్ప దేనికి పనికిరాదనే పెద్ద కొనుక్కోలే. ఆడనే అసలు చూసిన పెట్టుకొని ఎలా ఉంది అని చెప్పేసి. ఇదంతా గోవా స్ట్రీట్ అనమాట. పలోలియం బీచ్ దగ్గర అంతా స్ట్రీట్ షాపింగ్, అన్ని క్లాత్స్ గానీ ప్రతి ఒక్కటి గోవాలో దొరుకుతుంది. ఒక్కసారి ఈ లైన్ అంతా లుక్ ఇద్దాం, చూద్దాం రండి. చూస్తున్నారు కదా, సీ ఫుడ్ అంతా ఇలా ట్రేలలో పెట్టి సేల్ చేస్తున్నారు అనమాట. రా పీసెస్ కావాలంటే అట్లా కొంతమంది వస్తారు కదా, గ్యాస్ తీసుకొని వచ్చిన వాళ్ళు, కుక్ చేసుకునే వాళ్ళకి ఆ పీసెస్ చెప్పున అమ్ముతున్నారు అనమాట. కొంతమందికి అప్పుడే ఫ్రెష్ గా కావాలంటే వాళ్ళే కుక్ చేసి ఇస్తున్నారు. సో అట్లా మేము చూసినాం అంతే, అక్కడైతే తినలేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం గోవా మ్యాగ్నెట్ తీసుకున్నాము. అది తీసుకున్నాము, 50 రూపీస్ పడింది. మా చుట్టుకి గోవా మ్యాగ్నెట్ చూస్తా అంటే అక్కడ బీర్ బాటిల్ మ్యాగ్నెట్ ఉంటే అదే తీసుకోమని ఇచ్చింది అనమాట. సో ఇచ్చినంత మాత్రాన తీసుకోలేదు. సో అట్లా మేము చూసుకుంటూ కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసాము. ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తో పాటు మేము గోవా డ్రెస్సెస్ కూడా తీసుకున్నాం అనమాట, ముగ్గురం. ఇక్కడనే నెక్స్ట్ డే మార్నింగ్ రోజు మంచిగా ముగ్గురం గోవా టీ షర్ట్స్ వేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు ఫొటోస్ దిగుదామని చెప్పేసి కొనుక్కున్నాము. అవి ఈ వీడియో ఎండింగ్ లో వస్తాయి చూడండి, అవి కూడా, ఆ వీడియోస్ కూడా. ఇంకా అట్లా కొద్దిసేపు ఆ స్ట్రీట్ షాపింగ్ లో 1-2 గంటలు తిరిగి ఇంకా ఫైనల్లీ ఉండే స్టే దగ్గరకి అయితే వస్తుంటే ప్రతి ఒక్క రెస్టారెంట్ ముందు ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే అరేంజ్ చేశారు. టేబుల్ కి స్పెషల్ గా ప్రైజెస్ ఏమి ఉండవు కానీ ఫుడ్ కే కాస్ట్ వేస్తారనమాట. చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంది. మనకు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలి, ఒక 2 రోజులు ప్రశాంతంగా గడపాలి, ఏ టెన్షన్స్ లేకుండా అని అనుకున్న వాళ్ళు
సౌత్ గోవా బెస్ట్, పలోలియం బీచ్ లా ఇంకా పర్ఫెక్ట్ అన్నమాట. నార్త్ గోవాలంతా హవా ఉంటది అన్నమాట, పబ్స్, డాన్సులు, సౌండ్ అదంతా ఉంటది. అది వేరే కల్చర్ ఉంది, ఇటు వేరే కల్చర్ ఉంది. ఎవరికి ఎట్లా ఎంజాయ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ముందే డిసైడ్ చేసుకొని రండి. సౌండ్స్, పబ్స్ కావాలనుకున్న వాళ్ళు నార్త్ గోవాకి, కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు సౌత్ గోవాకి అయితే రండి. మేమైతే రెండింటిని కవర్ చేసాము. సో టైం ఎక్కువ ఉన్న వాళ్ళు మాలాగా రెండింటిని కూడా కవర్ చేయండి. ఇక్కడ వచ్చేసి బీచ్ ముందు క్యాండిల్ లైట్ డిన్నర్ కి అయితే మేము కూర్చున్నాం అనమాట. ఆల్రెడీ బాగా ఆర్డర్ చేశాడు, ఆర్డర్ చేసింది కూడా వచ్చింది, తింటున్నాం అనమాట. ఏం ఆర్డర్ చేసామంటే యాజ్ యూజువల్ అవర్ మోస్ట్ ఫేవరెట్ బటర్ నాన్స్ అండ్ చికెన్ టిక్కా మసాలా అయితే ఆర్డర్ చేసి అలా బీచ్ ముందు కూర్చొని మా ఫుడ్ ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. నా జీవితంలో ఆ రోజుని, ఆ క్షణాన్ని అయితే నేను ఎన్నటికీ మర్చిపోలేననమాట. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. ఎదురుగా సముద్రం, క్యాండిల్ లైట్ డిన్నర్, మన చుట్టూ మనకు నచ్చిన వాళ్ళు. ఇంకేం కావాలి ఈ క్షణానికి అని అనిపిచ్చింది. సో, అందుకే ఆ డేని, ఆ క్షణాన్ని మాత్రం నా లైఫ్‌లో మర్చిపోలేను. అలా నాన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత ఏదో ఒక డ్రింక్ కావాలి కదా! సో, అందుకే వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశాము. ఇంకా నేను, చుట్కీ అయితే తాగుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ ట్రిప్‌లో బెస్ట్ పార్ట్ ఏంటిది అనంటే చుట్కీ అయితే మేము ఏ ఫుడ్ పెట్టినా అది తిన్నదనమాట. అందుకే మా ట్రిప్ అయితే చాలా స్మూత్‌గా అయితే పోయింది. ఎందుకంటే పిల్లలతోని మనకు మెయిన్ ప్రాబ్లమ్ వచ్చింది ఇక్కడ ఫుడ్ దగ్గర కదా! నేను ఇంటి దగ్గర నుంచి కూడా ఏం ఫుడ్ క్యారీ చేయలే అనమాట. అక్కడ దొరుకుతాయి కదా! అదే తినిపిద్దామని అయితే అనుకున్నాను. సో, ఇది మనము తిన్న రెస్టారెంట్ అన్నమాట. దాని ముందే క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశారు. ఇదొచ్చేసి పైన వ్యూ. ఇంకా అలా బ్యూటిఫుల్ క్యాండిల్ లైట్ డిన్నర్ తోనైతే మా డే అయితే కంప్లీట్ చేసాము. ఇదొచ్చేసి నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ అందరికి. చుట్కీ లేవలేదు, ఇంకా బాగా ఫ్రెష్ అప్ అయిపోతున్నాడు. నేను కొద్దిసేపట్ల బీచ్లోకి వెళ్దామని అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది అనుకుంటా, ఇప్పుడు ఆల్రెడీ 7 అవుతుంది. చుట్కీ కోసం రూమ్లో ఉండాలి కాబట్టి సన్ రైజ్ చూడలేకపోతున్నాము. చూద్దాం బీచ్ ఎట్లుందో మార్నింగ్ మార్నింగ్. ನನ್ನ ಕಡೆ ನಾನು ಬಂದಿರಿ, ಅಲ್ಲೇ ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ರಿ. చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్ వెదరో. సన్ పోయింది అని అనుకున్నాను కానీ పోలేదన్నమాట. మీకు సెల్ఫీ వీడియోలో కనిపిస్తలేదు కానీ బ్యాక్ కెమెరా పెట్టి చూపించాను కదా, బాగుందన్నమాట. మార్నింగ్ అసలు అలలు బాగా వస్తున్నాయి. ఇక్కడ వెనకాల కనిపిస్తున్న వుడెన్ కాటేజెస్లలోనే మేము రూమ్ కూడా తీసుకున్నాం. చూసాం కదా రూమ్ టూర్ కూడా. కొంచెం వాటర్లకి
అలా కొద్దిసేపు నేను ఒక్కదాన్ని అయితే బీచ్లో టైం స్పెండ్ చేశాను. దాని తర్వాత రూమ్కి వచ్చేసరికి చుట్కీ అయితే లేసింది. చుట్కీని కూడా ఫ్రెష్ అప్ చేసుకొని ముగ్గురం కలిసి మళ్ళీ బీచ్కి వెళ్ళాము. కొద్దిసేపు అట్లా బీచ్లో ఫొటోస్ అండ్ రీల్స్ తీసేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక చెక్అవుట్ కావాలి. సో టైం అవుతుందని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సన్ రైజ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక్కసారైనా లైఫ్లో ఏదో ఒక బీచ్కి అయితే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మీరు ఎప్పుడైనా ట్రిప్కి వెళ్దామని అనుకున్నప్పుడు ఏదైనా బీచ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ బీచే పలోలియం బీచ్కే అని కాకుండా ఏదన్నా ఒక బీచ్కి పోండి. ఎందుకంటే చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది బీచ్ దగ్గరికి మనం పోతే. జస్ట్ మా వుడెన్ కాటేజ్కి ముందే అనమాట బీచ్, వాకబుల్ డిస్టెన్స్. సో అందుకే ఊరికనే లోపలికి వచ్చి బయటకు వస్తున్నాం. చూసారు కదా ఇదన్నమాట. Say hi. Thank you. How was India? Russian? Rush. Rush. నిన్ననే ఈ గోవా డ్రెస్సెస్ అయితే ఇక్కడే తీసుకున్నాము. చుట్కి మాత్రం ఒక్క ఫోటో దిగలే అనమాట ఈ డ్రెస్ మీద. సో మార్నింగ్ కదా యాక్ట్ దిగలేదన్నమాట, అసలు కిందనే దిగలే. ఒక్క ఫోటో అన్నది ఇద్దామన్నా, నిన్న బాగా దిగింది. సో రూమ్కి అయితే వచ్చేసాం. జీవితంలో అనుకోలే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తానని ఫైనల్లీ చూశాను. ఇది మాటల్లో చెప్పడం కంటే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసిన ఫీల్ వేరే ఉందన్నమాట. సౌత్ గోవాలో ఎన్నో మెమరీస్ని ఇలా ఫొటోస్ రూపంలో సేవ్ చేసుకొని ఇంకా నార్త్ గోవాకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. రూమ్ వెకేట్ చేసినాం. రూమ్ వెకేట్ చేసినాం. ఇంకా వెళ్ళడమే సౌత్ గోవా టు నార్త్ గోవా. సో బాయ్ బాయ్.